ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దురాశ ఎప్పుడు కూడా మనల్ని విజయంలో నడిపించదు. దురాశ వలన మనకి ఎప్పుడు కూడా దుఃఖమే మిగులుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో కొంతమంది అధిక వడ్డీని ఆశించారు. 10 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీ వస్తుంది కదా అని చెప్పేసి వీరు ఎక్కడి నుంచో, లేని డబ్బులు కూడా ఎక్కడి నుంచో తెచ్చి మరలా ఎక్కువ వడ్డీకి ఇవ్వడం జరిగింది. ఇలాంటి సందర్భాలు ఎన్నో జరుగుతున్నాయి. ఎక్కువ వడ్డీ వస్తుంది కానీ వాళ్ళు ఆశించారు. 1, 2, 3 నెలలు ఆ వడ్డీ వాళ్ళకి వస్తుంది. కానీ కొన్ని నెలల తర్వాత వడ్డీ కాదు కదా, అసలు కూడా ఆగిపోయి వాళ్ళు ఇప్పుడు ఆ తీసుకొచ్చిన డబ్బు కట్టలేక తలబట్టుకుని ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఎన్నో మన చుట్టూ మనం చూస్తున్నాం. ఆ ప్రియ సోదరుడు, సోదరి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దురాశ ఎప్పుడు కూడా మనల్ని విజయంలో నడిపించదు. దురాశ వలన మనకి ఎప్పుడు కూడా దుఃఖమే మిగులుతుంది. నువ్వు కష్టపడి సంపాదించిన దాని ద్వారా నువ్వు ఆనందించగలవు. శాంతితో, ప్రశాంతముతో నువ్వు బ్రతకగలవు. కాబట్టి ఈ కష్టపడే గుణాన్ని విడిచిపెట్టకు. దాన్ని విడిచిపెట్టి అసలైన నువ్వు నీ పనిని విడిచిపెట్టి నీ మైండ్ని వీటి వైపుకు త్రిప్పినట్లయితే డబ్బు నాశనం అవుతుంది. అలాగే నీ మనశ్శాంతిని నువ్వు కోల్పోతావు. అలాగే నీ కుటుంబం కష్టాల్లో చిక్కుకుంటుంది. ఆ తర్వాత ఎవరికి చెప్పుకోలేక నువ్వు మనోక్షోభ అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడే మంచి సమయం. అనవసరమైన వాటి జోలికి పోవద్దు. షార్ట్ కట్ లో ధనము వెంటనే సంపాదించాలనే అత్యాశ తొలగించుకుని వెంటనే ప్రభు వైపు తిరిగి నీ పనిలో కష్టపడి పనిచేయటం మొదలుపెట్టు. దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు. నువ్వు పడిన పరిస్థితులు, నువ్వు శ్రమలు, నువ్వు ఈ అప్పుల్లో చిక్కున్నట్లయితే వాటి నుంచి బయటపడడానికి కూడా దేవుడు తప్పకుండా నీకు మార్గాన్ని ఆయన కనబరుస్తాడు. ఆ తర్వాత నువ్వు మునుపటి స్థితికి తప్పకుండా చేరుకుంటావు.